హైదరాబాద్లో చెత్త సమస్యకు చెక్ పెడుతూ జీహెచ్ఎంసీ ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ చాలాని విధానం ప్రవేశపెట్టి దీని ద్వారా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని నియంత్రిస్తున్నారు. అలాగే వ్యర్థాల ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులకు డిజిటల్ రూపంలో పెనాల్టీల వినియోగం ద్వారా ఆదాయ వివరాల్లో ఖచ్చితత్వం ఉండేలా దీన్ని ఏర్పాటు చేశారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి చెత్తను నివారించే విధంగా పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో చెత్త సమస్య అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో గత కొన్ని సంవత్సరాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ చెత్త నివారణలో మాత్రం విఫలమవుతూ వస్తుంది. అయితే జీహెచ్ఎంసీ కొన్ని కొత్త మార్గాలను తీసుకొచ్చింది. ఈ చాలాను కొత్త పరిష్కారంగా తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసే వారి భరతం పడుతున్నారు. వారిని సులభంగా గుర్తించడమే కాకుండా తగిన జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఈ విధానంలో జీహెచ్ఎంసీకి మరింత ఆదాయం వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. పబ్లిక్ ప్రాంతాల్లో చెత్త బయట వెయ్యనివ్వకుండా ఈ పెద్ద వైతి చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు 3 రకాల పెనాల్టీలు విధిస్తున్నారు. దీనికోసం వారు ప్రత్యేక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు వీటిలోనే సమగ్ర సమాచారాన్ని ఉంచే విధంగా చూస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారెవరో గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లోని సాంకేతికతను జోడించారు. మొదట దుకాణాల ముందు చెత్త వేయడానికి ప్రత్యేకంగా చెత్త డబ్బాలను ఏర్పాటు చేయని వారికి ఈ చాలాన్లు వేస్తున్నారు. వీటితో పాటు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణ కూల్చివేతల వ్యర్థాలు వేసినట్లు గుర్తించిన వారికి కూడా ఈ చాలాన్లు విధిస్తున్నారు. గతంలో ఫిజికల్ పెనాల్టీలు విధించేవారు. దీంతో ఎంత పెనాల్టీ విధించారు, ఎంత రసీదు ఇచ్చారు, ఆ సొమ్మును జీహెచ్ఎంసీకి చెల్లించారా లేదా అనేది తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం మొత్తం డిజిటల్ రూపంలోనే చెల్లించాల్సి ఉండడంతో పెనాల్టీల సొమ్ము పక్కదారి పట్టకుండా జీహెచ్ఎంసీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు సైతం పెనాల్టీ వివరాలను యాప్లోనే చూసుకునేలా తయారు చేశారు. ఇలా చేయడంతో కొద్దిగా అయినా వ్యాపారులు తమ దుకాణాల ముందు చెత్త డబ్బాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. గతంలో ఈ విధానం అమలు చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఉపయోగించి అతి తక్కువ సమయంలోనే వీలైనంత వరకు అన్ని రకాల ఉల్లంఘనలు గుర్తించడం ప్రారంభమైంది. గత వారం రోజుల్లో జీహెచ్ఎంసీ దుకాణాల ముందు చెత్త డబ్బాలు ఉంచని వ్యాపారులకు పెనాల్టీలు కూడా విధించింది. ఈ విధంగా ఇప్పటికే 189 మంది వ్యాపారులకు మొత్తం 4,10,300 పెనాల్టీ విధించబడింది. ఈ విధానం అమలులో మంచి ఫలితాలు వస్తున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయాలంటే ప్రస్తుతం చాలా మంది ఈ చలనాలకు భయపడుతున్నారు. అలాగే దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా రక్షించుకునే అవకాశం ఉంది.